హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రూప పుట్టినరోజు సందర్భంగా రాజు రెడీ అయి కిందికి రాగానే హ్యాపీ బర్త్డే అమ్మాయి గారు అని రాజు చెప్తూ ఉంటాడు. రూప చాలా సంతోషంగా రాజు వైపుకు చూస్తూ ఉంటుంది. ఇక తర్వాత రూప అప్పలనాయుడు ముత్యాల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇంతలో శ్వేత రేణుకతో కలిసి రూప వేసుకున్న డ్రెస్సు తన కార్ కీసు నాకు సెండ్ చేయమని చెప్తూ ఉంటే రేణుక అలా అనే చెప్తూ ఉంటుంది. ఇప్పుడు రూప దగ్గరికి రేణుక వెళ్ళి హ్యాపీ బర్త్డే అమ్మాయి గారు అని చెప్పి ఒక సెల్ఫీ తీసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఎవరికి తెలియకుండా రూప గదిలోకి వెళ్ళి తన కార్ కీస్ని తీసుకొని వచ్చి ఎవరికి అనుమానం రాకుండా శ్వేతకు ఆ కార్ కీస్ ఇచ్చేసి ఆ ఫోటోని కూడా సెండ్ చేస్తూ ఉంటుంది. ఇక శ్వేత అచ్చము రూప వేసుకున్న డ్రెస్ కొని రూప కారు తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళి యాక్సిడెంట్ చేస్తూ ఉంటుంది. ఇక రూప కేక్ కట్ చేద్దామని అనుకునే లోపు విరూపాక్షి, సూర్యప్రతాప్ అక్కడికి వస్తారు. విరూపాక్షి రూపను విష్ చేస్తూ ఉంటే రూపే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్నగారిని చూడగానే నాన్న అని అంటూ ఉంటుంది. ఇక కేక్ కట్ చేసిన వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి ఈరోజు సిటీలో చాలామంది ప్రాణాలు పోయాయి, దానికి కారణం మీరే, ఇదిగోండి మీ కార్ కీస్ అని చెప్పి పోలీసులు చెప్తూ ఉంటారు. రూపా రాజులు కూడా ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక కానిస్టేబుల్స్ ఈ అమ్మాయిని అరెస్ట్ చెయ్యండి అని పోలీసులు అనగానే ఇక రాజు రూప ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక సూర్యప్రతాప్ నిరూపాక్షి కూడా ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి ఇంతకీ రూపకి రాజుకి ఎలా విడిపిస్తారు నెక్స్ట్ ఎపిసోడ్లో